హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ సంస్థ అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ శరత్ గారు. సార్ని అడిగి మనకున్న రియల్ ఎస్టేట్లో మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముందుగా హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు ప్లాట్స్ వైజ్గా, బట్ అందరికీ అసలు ఎట్ సైడ్ తీసుకుంటే ప్రాఫిట్స్ వస్తాయి అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ ఉన్నాయా లేదా అని సందేహపడుతూ ఉంటారు. అండ్ ఇన్ని రోజులు మేము విన్నాం మీరు గణనీయంగా చాలా వెంచర్స్ వేసి చాలా మంచిగా అందరికీ అమ్మారని. సో మాకు చెప్పండి, అంటే ఏ ప్లేస్లో తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి మాకు నెక్స్ట్? సో ప్రస్తుతం మాదైతే అన్ని వైపులు ఉన్న హైదరాబాద్లో అన్ని వైపుల 4 దిక్కులో మాకు వెంచర్స్ ఉన్నాయండి. ఓకే, ప్రస్తుతం లైక్ షాద్ నగర్ అనుకోవచ్చు, దట్ ఈస్ బెంగళూరు హైవే, ఇటు నాగ్పూర్ హైవే, ముంబై హైవే అండ్ మన విజయవాడ హైవే, 4 దిక్కులో మనకు ఉన్నాయి వెంచర్స్. అండ్ మన రైట్ ఫ్రమ్ ది చిన్న బడ్జెట్ నుంచి మనకి ప్రీమియం ప్లాట్స్ వరకు మన దగ్గర అన్ని రకాల బడ్జెట్ తీరుగా ఉన్నాయి, మన దగ్గర వెంచర్స్ ఉన్నాయి. సో మన దగ్గర వెంచర్ల గురించి వస్తే, ఓకే, మనం అన్ని రేరా అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు మనకి. ఓకే, ఏ వెంచర్ అయినా కానీ ఓకే. అండ్ కస్టమర్ కూడా కస్టమర్కి ఎలాంటి ప్లాట్ కావాలో, ఏ లొకేషన్ కావాలో, వాళ్ళ బడ్జెట్ సైడ్ బట్టి ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ టు గివ్ దట్. ఓకే, దిస్ ఇస్ వాట్ అబౌట్ ది ప్లాట్స్ అండ్ వెంచర్. సార్, ఈ మధ్యకాలంలో చాలా మంది హైదరాబాద్లో ఎఫ్టీఎల్ అంటే బఫర్ జోన్లో కింద తీసుకొని ఇప్పుడు బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు హైడ్రాలో కూల్చివేయడం వల్ల. సో మన దగ్గర ఎలాంటి ఉంటుంది, అలా అంటే ఎలాంటి ప్లేస్ చూస్ చేసుకోవాలి? మన దగ్గర అలాంటిది బఫర్ జోన్లు అలాంటి ప్లాట్స్ అయితే మనం చాలా దూరంగా ఉంటాము. మన దగ్గర ఉన్న ప్లాట్స్ అన్ని వెంచర్లు కానీ ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో ఆల్ ఆర్ ఇన్ ప్రీమియం లొకేషన్స్. నోవేర్ రిలవెన్స్ ఆఫ్ ది బఫర్ జోన్ కానీ అలాంటి దగ్గర ఎక్కడ లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది షాద్ నగర్లో మన ప్లాట్స్ చూసుకుంటే మనకి అన్ని హైవే దగ్గరలో, ఓకే, హైవే దగ్గరలో కానీ హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో కానీ అదే ఉంటాయి. అదే మనం నాగ్పూర్ హైవే అంటే మేడ్చల్ అటు సైడ్ చూసుకుంటే మనకి, అండ్ అది కూడా హైవేకి దగ్గరలోనే ఉంటాయి. ఎక్కడ మనకి చెరువులు ఇలాంటిది బఫర్ జోన్లో ఎక్కడ లేని కూడా లేవు అది. సో వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు ది బిలీవ్ ఇన్ ది కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, బికాస్ మన కస్టమర్ అనేది టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటాం. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్ కంపెనీస్ మోటో కింద మనం తీసుకుంటాం. సో అలాంటిది ఎలాంటి జోన్లకి వీ విల్ నెవర్ గెట్ ఇన్ టు దట్. అండ్ వాట్ ఎవర్ ప్లాట్స్ వెంచర్స్ we go with all RERA సర్టిఫికేషన్తో వెళ్తాం కాబట్టి కస్టమర్ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్లో మాకు ఎక్కువ ఎన్ఆర్ఐ కస్టమర్స్, ఓకే, వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని వాట్ ఎవర్ సర్టిఫికేషన్స్ వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని మేము తీసుకుంటాం. దీనివల్ల కస్టమర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కంపెనీ మీద. మాకు అనేది తొందరపాటుతో చేసేది ఏం లేదు అది. సో అన్ని సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత వీ లాంచ్ ఇట్. అందుకని మాకు సంస్థ కింద పేరుంది ఇప్పుడు. సార్, మాకు అర్థమైంది మీరు చాలా గణనీయంగా వెంచర్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు, చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారు. బట్ మీరు రియల్ ఎస్టేట్లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం, ముందు ఒక వెంచర్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని హైలైట్స్ చేయాలి, ఎలాంటి టైప్స్ ఆఫ్ హైలైట్స్ చేయాలి అనేది మీకే ఐడియా ఉంటుంది. సో మీరు ఒక వెంచర్ని తీసుకున్నప్పుడు ఎలాంటి హైలైట్స్ మీరు చేస్తారు? బేసిక్లీ వీ లుక్ ఇన్ టు ది కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫై అవుతాడు వెంచర్ రాగానే. ఓకే, దట్ ఈస్ వాట్ వీ ఫీల్ ఫస్ట్. యాజ్ ఎ కస్టమర్గా మేము ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓకే, ఈ వెంచర్లో మేము రావాలంటే యాజ్ ఎ కస్టమర్గా వచ్చామనుకోండి, ఈ వెంచర్లో ఎలాంటి ఫెసిలిటీస్ చూస్తారు, ఈ వెంచర్లో ఏం చూసి కొంటారు అనే దాని మీద దృష్టి పెడతాం. సో వెంచర్లో వచ్చిందంటే ఫస్ట్ ఆల్ సర్టిఫికేషన్ చూస్తారు, చుట్టుపక్కల విలేజెస్ కానీ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ చూస్తారు యాజ్ ఎ కస్టమర్. సో దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఏదైతే డెవలప్మెంట్స్ కానీ, రోడ్స్ కానీ, దాని బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కానీ. దెన్ నెంబర్ 2 వీ విల్ గెట్ ఇన్ టు ది కైండ్ ఆఫ్ ది సర్టిఫికేషన్. కస్టమర్ వచ్చిన కానీ దీని లైసెన్స్ ఉందా అని అడుగుతారు, రేరా ఉందా అని అడుగుతారు, హెచ్ఎండిఏ ఉందా అని అడుగుతారు. అన్ని బఫర్ జోన్లో ఇప్పుడు రైట్ నో బఫర్ జోన్ అనేది కాన్సెప్ట్ చాలా మందికి భయంగా ఉంది. బట్ మా వెంచర్లో అయితే ఎటువంటిది అలాంటి దాంట్లో లేవు కాబట్టి వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ దట్ కాన్సెప్ట్. ఓకే, మేము ఈ 2-3 థింగ్స్ అనేది మేము బ్యూటిఫికేషన్ ఒకటి, లైసెన్స్ ఒకటి, అండ్ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఇవ్వాలో, ప్రైసింగ్ కాబట్టి ఆ ప్రైసింగ్లో కూడా ఎలా ఇవ్వాలి, టైలర్ మేడ్ ఏమైనా స్కీమ్స్ కానీ వాట్ ఎవర్ వే వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. సో ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎస్, దట్ మేడ్ us అపార్ట్ ఫ్రమ్ ది అదర్ వెంచర్స్. దట్స్ వాట్. సార్, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, ఈ కాలంలో ఈ రోజులలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని నమ్మి చాలామంది మోసపోతున్నారు. అంటే రాంగ్ ప్లేస్లో అవ్వచ్చు, అసలు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ లేకుండానే మనీ కట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం కానీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చేస్తున్నారు. సో మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే చిన్న టిప్స్. మేడం, అదే నేను చెప్తున్నాను. ఏ ప్లాట్ అయినా ఏ వెంచర్ అయినా తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏ ప్లాట్ అయినా ధైర్యంగా తీసుకోవాలంటే ఫస్ట్ ఇట్స్ రేరా. ఓకే, ఫస్ట్ రేరా ఉందా, దెన్ హెచ్ఎండిఏ ఉందా. ఓకే, ఫస్ట్
ప్రీ అప్రూవ్డ్లో ప్రీ లాంచ్ అనే దానికి పదానికి దూరం ఉండాలి ఫస్ట్ కస్టమర్. దానికి ఏ కస్టమర్ అయినా ఫస్ట్ ప్రీ లాంచ్, చాలామంది అంటే ప్రీ లాంచ్లో ఒక 1000 రూపాయలు తక్కువ వస్తుంది, 2000 తక్కువ వస్తుంది అని ఆశలు వెళ్ళి చాలామంది ప్రీ లాంచ్లో కొనుక్కుంటారు. ఫస్ట్ దానికి దూరం ఉండాలి. ఏదైనా కానీ లాంచ్ చేయాలన్నా అన్ని ఎక్స్పీరియన్స్ ఏం చూడాలి. ఫస్ట్ దానికి ప్రాపర్ లైసెన్స్ ఉందా, అప్రూవల్ ఉందా, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, ప్రాజెక్ట్కి అప్రూవల్ ఉందా, అన్ని విధాలుగా చెక్ చేసుకొని ఫస్ట్ తీసుకోవాలి. మీరు ఇప్పుడులో ఎన్నైనా చూసి ఉండొచ్చు, ప్రీ లాంచ్లోనే చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు తప్పించి ఈ ఇప్పుడున్న వేవి ఇదన్నీ డిఫరెంట్. బట్ చాలామంది డబ్బులు పోగొట్టింది ప్రీ లాంచ్లోనే. దాంట్లో అప్రూవల్ చూడకుండా ముందు డిపాజిట్ ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత బాధపడిన వాళ్ళే. సో ఎప్పుడైనా ప్రీ లాంచ్లో కొనకూడదు అనేది కంపెనీ నుంచి ఇచ్చే మెయిన్ మా సందేశం అది కస్టమర్స్కి. సో ప్రీ లాంచ్ అని తక్కువ ప్రైజెస్కి పెడితే ఎగబడి వెళ్ళి కొనుక్కుంటారు. ఎందుకంటే దానికి లైసెన్స్ ఉండదు కాబట్టి దానికి ఎటువంటిది ఏమి ఉండదు, దానికి అప్రూవల్స్ కూడా ఉండదు ప్రీ లాంచ్ అనగానే. అదేంటే జస్ట్ ఏదో కొద్ది టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసి దానికి ఏదో ల్యాండ్లో బోర్డులు పెట్టి చేస్తారు తప్పించి దాని ప్రీ లాంచ్ దేనికి దానికి అప్రూవల్స్ ఉండదు. సో అలాంటి మోసాలు పాల్పడదని నేను కోరుకుంటున్నాను. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టే సో రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా నాకు ఒక సొంత ప్లాట్ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా అంటే తక్కువ ఎస్ఎఫ్టీ నుంచి కూడా ఎక్కువ ఎస్ఎఫ్టీ దాకా మీ దగ్గర ఉన్నాయని మాకు తెలిసింది. సో ఏ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఎస్ఎఫ్టీ లాస్ట్ అండ్ వాటి ప్రైజింగ్స్ చెప్పండి. మన దగ్గర 150 గజాలు, ఎవరికైనా మినిమం 150 గజాల నుంచి మనకు ప్లాట్ అవైలబిలిటీలో ఉన్నదనమాట. సో 150 గజాల నుంచి 2000 గజాల వరకు ఎవరికి, బికాస్ మిడిల్ క్లాస్ నుంచి మనకి ఎవరికైనా ప్రతి ఒక్కరికి అదొక కళ, సొంత ప్లాట్ ఉండాలనేది ఒక కళ. ఆ కళని వాళ్ళు చేసుకోవాలని చెప్పి మనం ఏంటంటే మినిమం 150 గజాల నుంచి దానికి 300, 450, 600 గజాలు, 1000 గజాల వరకు ఉన్నది అదనమాట. సో ప్రైసింగ్లో కూడా చూస్తుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైసింగ్ ఉంటుంది మనకి. మీరు ఒకవేళ షాద్నగర్ చూస్తే ఒక ప్రైస్ ఉంటుంది, అదే నార్త్ సైడ్ వెళ్ళి చూస్తే మీరు నాగ్పూర్ హైవే చూస్తే ఒక ప్రైస్ ఉంటుంది, విజయవాడ సైడ్ వెళ్ళి చూస్తే ఒక ప్రైస్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ముంబై హైవే. సో కానీ కస్టమర్కి రేట్ బట్టి ఓకే కస్టమర్ వాట్ ఈస్ దట్ ఈజ్ లుకింగ్ ఫర్ అలాగంటే మేము ఒక డైరెక్షన్ అంటే ఇస్తాం. ఓకే షాద్నగర్లో ఈ ప్రైసింగ్ అని చెప్తాము. ఓకే వాళ్ళకి ఇక్కడ కావాలంటే ప్రైసింగ్ బట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. మనకి బేసిక్ ప్రైస్ నుంచి 7,699 నుంచి 25,000 వరకు ఉంది. సో కస్టమర్ బడ్జెట్ ఎక్కడ ఫిట్ అవుతుంది హీ కెన్ అవైల్ దట్. మనం చూపిస్తాం అన్ని రకాల 4 రకాల మనం వెంచర్స్ చూపిస్తాము. దాన్ని ఒక అడ్వాంటేజ్ యూఎస్పీస్ చూపిస్తాము, దాంట్లో ఉన్న ఏమైతే ప్రాజెక్ట్ హైలైట్ చూపిస్తాము, బడ్జెట్ చూపిస్తాము. బడ్జెట్ విధంగా కస్టమర్కి ఎక్కడ సెట్ అవుతుంది అంటే వీల్ గివ్ దట్ ఆప్షన్ టు కస్టమర్. సో ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి మన వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మనం కల్పించే అవైలబిలిటీస్ సదుపాయాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రైట్ క్వశ్చన్ మీరు అడిగారు. ఓకే దీంట్లో ఫస్ట్ మొదటిగా మనం ఏం చేస్తామంటే కస్టమర్ వచ్చిన వెంటనే ఓకే కస్టమర్ మాకు అప్రోచ్ అయినా మా ఆఫీస్కి వచ్చినా కానీ మాకు కాల్ చేసినా కానీ ఫస్ట్ మేము మా తరఫు నుంచి ఒక సిఆర్ఎంలో కస్టమర్ రిలేషన్ మేనేజర్ని మేము ఆ కస్టమర్కి అప్పచెప్తాము. సో ఆయన రైట్ ఫ్రమ్ ఓకే కస్టమర్కి అబౌట్ ది సైట్, ఆ సైటే కాకుండా ఆ సైట్ వెనుక బ్యాక్గ్రౌండ్ ఓకే ఆ సైట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎవరిదైనా తీసుకున్నాము, మాకు ఎలా వచ్చింది, సైట్ గురించి మొత్తం బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి సైట్ యొక్క బ్యూటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ఇంక్లూడింగ్ ద లీగాలిటీస్ ఆఫ్ ద సైట్ ఓకే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ కస్టమర్కి మొత్తం మేము కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్లు. ఎందుకంటే కస్టమర్ సహజంగా ఓన్లీ ఆ ప్లాట్ చూసి దాటికన్నా ఆయనకి ఇంకా నమ్మకం కుదరాలంటే ఆ సైట్ గురించి తెలియాలి ఆయనకు కూడా కస్టమర్కి. ఆ ల్యాండ్ లార్డ్స్ ఓనర్ ఎవరు, మాకు ఎలా తీసుకున్నాం పేమెంట్. సో దెన్ కస్టమర్కి అది అయిన తర్వాత కస్టమర్కి ఇమీడియట్లీ కొనాలి ఓకే దాని అంతప్పుడు మేము లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం అనమాట. ఓకే ఇన్స్టెంట్ వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ మెనీ బ్యాంక్స్ ఓకే రైట్ ఫ్రమ్ బ్యాంక్ మనం వితిన్ గంటలో అప్రూవల్స్ తెప్పించుకున్న బ్యాంకర్స్ నుంచి ఐ మీన్ ఎవ్రీథింగ్. ఒకవేళ పేపర్స్ అన్నీ బాగానే ఉంటాయి. లోన్ తీసుకోవాలి అనుకుంటే బేసిక్ ప్రైస్ మనం ఎంత పే చేయాలి? బేసిక్ ప్రైస్ అరౌండ్ 20% చేసి దాన్ని 80% వరకు మనం చేసుకోవచ్చు. అది కూడా కస్టమర్ ప్రొఫైల్ బట్టి. కస్టమర్ ప్రొఫైల్ అన్నీ బాగానే ఉంటే బ్యాంకర్స్తో మనము లైన్అప్ చేసుకొని వాళ్ళకి ఇమీడియట్లీ లోన్ అప్రూవల్ వచ్చేటట్టు చేస్తాం. మనము 20 to 30% ఒకటి మనం ఆయన డౌన్ పేమెంట్ చేసుకుంటే సెకండ్ 70% మనము బ్యాంక్ అప్రూవల్ నుంచి బ్యాంక్ లోన్ నుంచి మనం చేయించగలుగుతాం. మనం ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది కస్టమర్స్కి. అది సో మన కస్టమర్ మన దగ్గర వెంచర్ తీసుకుంటే లైఫ్ లాంగ్ కూడా ప్లాట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్గా కూడా మీరు చూసుకుంటారు. ఎస్ ఆ కస్టమర్కి ఏంటంటే లీగాలిటీస్లో కూడా ఎటువంటి సహాయం కావాలని ఏం సహాయం కావాలన్నా మనం లైఫ్ లాంగ్ వాళ్ళకు ఉంటాం. అది ఆ ఒక గ్యారంటీ కూడా మనం ఇస్తాం. అది సార్ అవుట్ సైడ్ మాకు వెంచర్ గురించి అంత అర్థమైంది, బట్
కమింగ్ టు ఇన్సైడ్ అంటే వెంచర్లో మీరు ఎలాంటి బ్యూటిఫుల్ ఆర్చ్ కానీ అవి ఈ విధంగా ఎలా మేడం ఒక్కొక్క వెంచర్లో ఒక్కొక్క బ్యూటిఫికేషన్ అది మాకు ఫస్ట్ టాప్ ప్రయారిటీ, అదొక యూఎస్పీ మాకు అది కంపెనీలో. ఓకే, దాన్ని ఏదైతే ఉందంటే అదే మీకు మొదటగా ముందే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే కంపెనీలో ఫస్ట్ కస్టమర్ లోపలికి సైట్లోకి రాగానే కస్టమర్ విజువల్ ఆయన ఏదైతే విజువలైజ్ చేస్తాడో మేము దానికి తగ్గట్టుగానే సైట్లో బ్యూటిఫికేషన్ అనేది చేస్తాం. రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపల రోడ్స్ కానీ 100 feet రోడ్స్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ అండ్ బ్యూటిఫికేషన్ అదే పార్క్స్ కానీ. ఓకే, దెన్ ఒక మోడల్ ప్లాట్ ఎలా ఉంటుందో ఓకే ప్రతి ఒక్కటి అండ్ దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తాము ప్రతి ఒక్కటి మేము దృష్టిలో పెట్టుకొని ఆ సైట్ బ్యూటిఫికేషన్ అదే విధంగా చేసి కస్టమర్కు చూపిస్తాం కూడా. ఓకే, అండ్ కొన్ని టైం లైన్స్లో ఇంకొద్దిగా టైం పడుతుందంటే ఆ టైం లైన్స్లో విత్ ఇన్ ద టైం లైన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ కానీ ఓకే ఇవన్నీ చేసి కస్టమర్కి స్పెసిఫిక్గా చూపిస్తాం అనమాట. సో కస్టమర్ వచ్చారంటే ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ కలిగేటట్లు మేము చేస్తాం అనమాట దాన్ని. సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మన దగ్గర ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా ఉంటారని అన్నారు కదా. సో ఎన్ఆర్ఐ క్లయింట్ ఇక్కడ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఒక 5 years తర్వాత అమ్మాలి అని అనుకున్నప్పుడు తను అక్కడ అబ్రాడ్లో ఉంటారు. సో అప్పుడు బై సెల్లింగ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా సార్? అలాంటిది కస్టమర్కి బికాజ్ మీకు ముందు కూడా చెప్పినట్టు మన దగ్గర ఎన్ఆర్ఐ క్లయింట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ మాకు అప్రోచ్ అవుతుంటారు. మనకు ఆ క్లయింటెల్ బేస్ కూడా చాలా మటుకు ఉంది. అండ్ ఎన్ఆర్ఐ క్లయింట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇచ్చే ఓకే కాన్ఫిడెన్స్ ఏంటంటే వెన్ ఎవర్ ఓకే వాళ్ళకి ఎప్పుడైనా అమ్మాలి ఈ ప్లాట్ ఓకే వాళ్ళు చూసుకోలేము వాళ్ళకి వేరే సమ్ అదర్ ప్లాన్స్ చాలా కారణాలు ఉంటుండొచ్చు వాళ్ళకి ప్లాట్ వాళ్ళకి అమ్మేయాలంటే అప్పుడు ఎనీ టైం మా దగ్గర బైబ్యాక్ పాలసీ అని ఒకటి ఉంది మా దగ్గర. ఓకే, మేము కొంటాం అదే ప్లాట్ని ప్రస్తుతం ఆ టైంలో ఏ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందో ఓకే ఆ మార్కెట్ ప్రివైలింగ్ ఆ టైంలో ప్రైస్ ఏదైతే ఉంటో ఆ ప్రైస్లో మేమే కొని కస్టమర్కి ఏదైతే ఉన్నదో సేమ్ మన ఫండ్స్ కూడా ఇమీడియట్గా వాళ్ళకి సెటిల్ చేయడం జరుగుతుంది. అదే కాన్ఫిడెన్స్ వల్ల మేము చాలా మటుకు ప్లాట్లు కూడా మేము ఓకే ఆ ఒక కాన్ఫిడెన్స్తోనే మేము సార్ రియల్ ఎస్టేట్లో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.